అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఎప్పటి లెక్కనే గీయాల కూడా మళ్ళీ మంచి పాటతో మీ ముంగడికి వచ్చిన వాళ్ళ ఇంత గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. మూడు ముళ్ళ తాడుతోనే ఒక్కటైతే మే ఆనాడే 7 అడుగులు వేసుకొని తెచ్చుకున్నానే నా ఇంటికే. గిట్లా వాడిన జర ఏమనుకోకుర్రి. అబ్బా 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 ఏమన్నా ఉన్నది ఆ ఉల్లగ్గి పాట. చాలా ఎమోషనల్గా ఉన్నది. చూస్తా అంటే నాకైతే కొంచెం టెన్షన్ అనిపించింది, ఆలు మొగలు విడిపోతారా ఏందని. కానీ మొత్తం చూస్తా అంటే పాట మాత్రం వేరే లెవెల్ వల్ల ఎంత న్యాచురల్గా ఎంత సింపుల్గా ఉన్నదో పాట. నాకైతే మస్తు నచ్చింది. ఎన్నిసార్లు ఆడినా బోర్ కొట్టదు. కానీ ఈ రోజులలో ఎవరు ఉన్నారు వాళ్ళ గిట్లా? ఒకప్పుడు ఆల్మొగలు అంటే ఎంత ముద్దుగా ఉండేటోళ్ళు, కానీ ఇప్పుడు ఒకరిని మించి ఒకరు నువ్వెంత అంటే నేనెంత అని పోటీ పడి ఉంటారు. ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకునేది లేకుండా పోయింది. చిన్న చిన్న గొడవలకే అపార్థాలకు విడిపోవుడు. అసలు ఆల్మొగలు అంటే ఎట్లుండాలుల్లా? ఎండల గొడుగులాగా భర్త అలసిపోయేస్తే భార్య పసిపిల్లాడిలాగా సేవలు చేయాలి, అలసిపోయేస్తే అన్నం పెట్టాలి, భర్తను ఎవరన్నా ఒక మాట అంటే భార్య ముందు అడిగేయాలి. గట్లనే తనని నమ్ముకొని వచ్చిన భార్యను ఒక తండ్రిలాగా అయ్యవ్వ లోటు తెలియకుండా చూసుకోవాలి భర్త. ఒకరికొకరు తోడుగా ఒకరికొకరు నీడలాగా ఉండాలి. ఎన్ని గొడవలైనా ఒకరినొకరు విడిచిపోవద్దు. ఆల్మొగలంటే ఇద్దరు కాదు ఒక్కరే అన్నట్టుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరుంటారోళ్ళ ఆ ప్రేమలే లేవు, ఆ అనుబంధాలే లేవు, అసలు అలాంటి ఆప్యాయతలే లేవు. బొమ్మలాటలాగా అవుతాయి జీవితాలు. కానీ చూడు రిగ్గి పాటలు చూపెట్టిర్రు మొత్తం. ఏదేమైనా భార్య భర్తలు అంటే గిట్లుండాలని, కొట్టినా తిట్టినా ఇద్దరు ఒకటై ఉండాలని ఎంత అందంగా చూపెట్టిర్రో భార్యాభర్తల బంధాన్ని. మనసులున్న బాధను ప్రేమ రూపంలో మలిచి సాహిత్యంలాగా బాగా రాసిళ్ళు చూపెట్టిర్రు. ఈ పాట గురించి కష్టపడ్డోళ్ళ గురించి అరుచుకుందాం పారి. ఈ పాటను మన ముంగడికి తేవడానికి ఎన్నో పైసలు ఖర్చు పెట్టి మన ముంగడికి పట్టుకొచ్చింది ఎవరో కాదుల్లా మన ఆనందిరాజు ఓంకారం అన్న. ఇక పోతే ప్రజెంట్స్ మన భార్గవి ఓంకారం అక్కొర్రా. గట్లనే ఈ పాటను ఇంత అందంగా రాసింది మన నితిన్ దీటి అన్న. ఇక పోతే ఈ పాటను వాళ్ళ అందమైన గొంతుతో మన అందరికీ నచ్చేలాగా వాడింది మన మమత రమేష్ అక్క సుమన్ అన్నోర్రా. ఇక పోతే ఈ పాటకు తగ్గట్టుగా ఏ మాత్రం తగ్గకుండా మనసులకు దాకేలా డప్పులు కొట్టింది, దరువులేసింది మన శేఖర్ ఇచ్చోడు అన్నోళ్ళ. ఇకేమో ఈ పాటకు మేనేజర్స్ శ్రీనివాస్ తాటికొండన్న, సమతారెడ్డి అక్కోళ్ళ. గట్లనే ఈ పాటకు మొత్తం స్క్రీన్ ప్లే, గట్లనే డైరెక్షన్ మొత్తం ఎట్లా చెయ్యాలి అన్నీ చెప్పింది మన అభిషేక్ జంగా అన్నోర్రా. గట్లనే ఈ పాటను భద్రంగా ముళ్ళగట్టింది, ముక్కలత్క పెట్టింది, చాలా అందంగా రగ్గులద్దింది. పోస్టర్స్ అన్నీ మన వరుణ్ భట్టు అన్నోళ్ళ. గట్లనే కోఆర్డినేటర్ మన గోపి టేక్లా అన్నోళ్ళ. అట్లనే ప్రొడక్షన్స్ వినోద్ చిట్యాల అన్న. గట్లనే టీమ్ బాయ్స్ మహేష్ అన్న, అభి అన్నవర్రా. మేకప్ మన దివ్య అక్క. ఇక అసలు ముచ్చట, ఈ పాటను వీబీ ఫోక్స్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసి ఇప్పటి వరకు 3 వారాలు అవుతుంది. కానీ ఇప్పటికే ఈ పాటను 2,80,000 పైనే మంది చూసేరోళ్ళ. మరి మీరు చూసిల్లా లేదా? అయ్యో చూడకుంటే ఇప్పుడే జల్దీ పోయి చూడుర్రి. మస్తు ఉన్నదోళ్ళగ్గి పాట. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. అట్లనే ఈ పాట చూసినాక మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పెట్టుర్రి. మీరు తీసిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చెయ్యిర్రి. ఇక ఉంటాం మళ్ళా.